తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరీ పూజ, తులసి పూజ చేశారు. అటు తర్వాత గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజ చేసి కర్పూర హారతులు సమర్పించి వాటికి దాణా అందించారు. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన్లు, కోలాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే గోశాల ఇన్ఛార్జ్ సంచాలకులు డాక్టర్ శివకుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां परायणम् नारायणपरमगद्यस्मिन् दृश्यते शिखाणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे बभास्वरा सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतद्विरूपाक्षं विश्वरूपाय वै नमः यदुत्तरगुंसधस्थं निजक्रमाणस्त्रेधोर्गायां क्षेत्राय विष्णुर्मनुषेदशस्य गुरुक्षितिगुं सुजनिमाचकार त्रिर्देवः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानिमाः परमं पदं सदा पश्यन्ति सूरयः द्वितीयचक्षुराततं तद्विप्रा श्रुतिभासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वाणि प्रत्यस्य महद्युभिः स्वपरिधत्तं गायाधवप्रियां लक्ष्मीं प्रियसखीं देवीं विष्णुपत्नीमधूर्यां प्रतीचीमेनागुं हविषा यजामः त्रेधा विष्णुदुर्गायो विचक्रमे महीतवायुः सन्धुवाना वाता अभिनो गृह्णन्तु सहस्राक्षसहस्रवं पुरुष एवेदं सर्वं यद्भूतं यत् తీసుకోండి ముఖ్యస్తా తీసుకోమ్మా తీసే మేడం మేడం
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. దేశానికి వెన్నెముక రైతన్న అయితే ఆ రైతన్నకి వెన్నెముక మన గోమాత. ఈరోజు గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చాలా సంతోషం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి తిరుపతి గోశాలలో గోపూజ కార్యక్రమంలో ఈవో గారితో పాటు కలిసి పాల్గొనడం జరిగింది. నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వందే గోమాతరం అనే నేషనల్ సెమినార్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలపడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈవో గారికి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించండి. ఈ వందే గోమాతరం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులు ఆవుని బరువుగా కాదు, అదొక బాధ్యతగా భరోసాగా భావించాలి. ఆ సైంటిఫిక్ రీజన్స్లో గోమాత ఇంట్లో ఉంటే అది మనకు ఆర్థికంగా కూడా కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఒక నేషనల్ సెమినార్ని మేము ఏప్రిల్లో దాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆ మహోన్నత కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి గారు, ఈవో గారు, చైర్మన్ గారు దానికి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో గోమాతను ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఎందుకంటే దేశీయ ఆవులు ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పుంగునూరు ఆవు కనుమరుగైపోతుంది. మన పక్కనే ఉన్నటువంటి ఒంగోలు జాతి కూడా కనుమరుగైపోయి బ్రెజిల్లో